శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం ఆధ్యాత్మిక రామాయణంలో 3 పట్టణాల గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటూ అవతారిక గురించి కూడా మనం చెప్పుకుందాం. ఒక విధంగా చూస్తే రామాయణం 3 నగరాల ముచ్చటైనటువంటి 3 పట్టణాల ముచ్చటైనటువంటి దృష్టాంతం. ఆ 3 పట్టణాలు ఏమిటి? 1 మిథిలా నగరం, 2 అయోధ్య పట్టణం, 3 లంకానగరం. అయోధ్య నగరం, మిథిలా నగరం, లంకానగరం. అయితే ఈ నగరాలు వాటి పాలకుల ప్రవృత్తికి ప్రతీకలు. మిథిలని పరిపాలించినటువంటి రాజు జనకుడు. ఆయన రాజ్యచక్రం తిప్పుతున్నటువంటి బ్రహ్మజ్ఞాని. తామరాకుపై నీటి బిందువు రాజర్షే. ఆయనకు కన్న సంతానం లేదు, సంసార విరక్తుడు. కాబట్టి దొరికినటువంటి బిడ్డ సీతని పెంచిన సంతానం. మిథిలలో 2 విశేషాలు ఉన్నాయి. 1 శివధనస్సు, 2 సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి శివధనస్సును అవలీలగా కదపగలిగింది. ఆమె మహామాయ. ఆమె తత్వం తెలిసినవాడు జనకుడు. ఆమెకు తగినటువంటి పురుషుణ్ణి అన్వేషించడం ప్రారంభించాడు. శివుని తాలూకా విల్లు వంచిన వాడు సీతకి భర్త అని చాటింపు వేయించాడు. ఎందరో ప్రయత్నాలు చేశారు శివుడు విల్లెత్తడానికి, దాన్ని వంచటానికి. ఎవరు కూడా సఫలీకృతులు కాలేకపోయారు. అందరూ కూడా విఫలులైపోయారు. శివుని తాలూకా విల్లు ఎక్కిపెట్టినవాడు మహామాయ విజయాన్ని సాధింపగల వివేకి అని జనకుడి తాలూకా నిష్కర్ష. శ్రీరాముడు ఆ విల్లు ఎత్తాడు, వంచాడు, త్రుటిలో 2గా విరిచాడు. జనకుడు సీతకు తగిన భర్త దొరికాడని సంతోషించాడు. పురుషాకృతిలో ఉన్న పురుషోత్తముడిని పోల్చుకున్నాడు. రాముడు పురుషోత్తముడు విల్లెత్తి మహామాయను భరించగలనని సూచించాడు. విల్లుని వంచి మాయను నియమించగలనని నిరూపించాడు. వింటిని విరిచి మాయను జయించగలనని చాటి చెప్పాడు. ఈ 3 లక్షణాలని రాముడు రామాయణంలో ఆ తరువాత క్రమంగా ప్రకటించాడు. సీతని ప్రణయసూత్రంలో భార్యగా స్వీకరించి వియోగంలో విప్రలంబాన్ని ప్రకటించాడు. కానీ అగ్ని పరీక్షతో నియమించాడు. ఉత్తరాఖండలో అడవులలో పరిత్యజించాడు. రూపుకట్టిన ధర్మము రాముడు. అతనికి సీత అంటే ప్రాణం. కానీ సీత కంటే ధర్మం ముఖ్యం. ధర్మధనువుతో అతడు మాయని జయించాడు. శివధనుర్భంగ వీరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తత్వం మిథిలయే మొదట వ్యాఖ్యానించింది. 3 నగరాల్లో అయోధ్యను 2వ దానిగా లెక్కించిన అది రామ జీవితానికి ప్రధాన రంగం. ఆ నగరానికి ఏలిక దశరథుడు. దశేంద్రియాలని ఆవరించిన మనోరథానికి ఆయన ప్రతీక. ఆయనకి ఎన్ని సంపదలు ఉన్నా సంతానం లేదు. దానికోసం ఆయన పడరాని పాటు లేదు, పట్టని వ్రతం లేదు. దశరథుడికి 3 భార్యలు. వాళ్ళు ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయ. వాళ్ళు త్రిగుణాలకి ప్రతీకలు. కౌసల్య సత్వగుణం, కైక రజోగుణం, సుమిత్ర తమోగుణం. సుమిత్ర కౌసల్యని నీడలా వర్తిస్తుంది. కైక మందర మాటలను మన్నించేది. తమోగుణం సత్వగుణాన్ని ఆశ్రయిస్తే గౌరవ ఆదరాలు పొందగలుగుతుంది. రజస్సు స్వార్థ ప్రేరితమై ప్రళయాన్ని సృష్టిస్తుంది. సత్వగుణం వల్ల సర్వలోకహితం చేకూరుతుంది. ఇటువంటి 3 భార్యల వలన దశరథుడికి సంతానం కలగలేదు. పురుష ప్రయత్నం విఫలమైంది. దైవానుకూల్యం కోసం యత్నం జరిగింది. పుత్రకామేష్టి సంతాన లబ్ధికి తగిన ఉపాయమని సజీవ ప్రేరితుడై దశరథుడు సంకల్పించితే సవనం సమాహిత సంకల్పయాగానికి ప్రతీక. దానికి ఫలంగా యజ్ఞకుండం నుంచి ప్రాజాపత్య పురుషుడు ఉదయించి పాయస భాండం అందించాడు. దశరథుని సంకల్పంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి. 1 ఇక్ష్వాకు వంశం నిలబడడం, 2 కోసల రాజ్యానికి ధర్మప్రభువు ఏర్పడటం. మొదటిది స్వార్థం, 2వది ప్రజాహితార్థం. ప్రజలు దశరథుని తర్వాత ధర్మప్రభు ఎవడని ఆర్తిని వహించారు. యజ్ఞము కాని ఆర్తిని హవిస్సులతో కలిపి దేవతలకు అందిస్తే అనంతమైన ఆర్తి వినవచ్చినప్పుడే భగవంతుడు భూతలం మీద అవతరిస్తాడు. ఆర్తి భూతలం మీదే కాదు, దేవలోకంలో కూడా అప్పుడప్పుడు అవతరించి ఉంటుంది. రావణ రాక్షస కృత్యాలని దేవతలంతమంది బ్రహ్మను ముందుంచుకుని నారాయణుడికి నివేదించుకుంటే నారాయణుడు రావణుని
అప్పుడు ఏమిటి చేశాడు? సభాంధవంగా నాశనం చేయటానికి అవతరిస్తానని శపథం చేశాడు. దేవాంశలతో వానరబలం భూతలం మీద నిలబడింది. అయోధ్యకు కిష్కింద అనుబంధ నగరంగా అవతరించింది. రామావతారానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి దైవ కార్యం, 2 దశరథ కార్యం. వీటిలో మొదటిది ముఖ్యం, రెండవది అనుషంగికం. రాముడు సాధించే కార్యాలను బట్టి దశరథుడికి పాయసాన్నం 2గా విభజించాలన్న సంకల్పం కలిగింది. మొదటి సగాన్ని కౌసల్యకిచ్చాడు అతను, రెండవ సగాన్ని కైకకిచ్చాడు. సుమిత్ర మిగిలిపోయింది. ఆమెకు కౌసల్య భాగంలో సగం, కైక భాగంలో సగం ఇచ్చాడు. కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆమె భాగంలో సగం వలన సుమిత్రకి లక్ష్మణుడు పుట్టాడు. లక్ష్మణుడు ఒక చెక్కలోని ముక్కలు, రామలక్ష్మణుడు ఒక చెక్కలోని ముక్కలు. అందుకే రాముణ్ణి వదిలి లక్ష్మణుడు ఉండలేడు, కైక ఉండలేడు. లక్ష్మణుని వదిలి రాముడు ఉండలేడు. కైకకి భరతుడు పుట్టాడు. కైక భాగంలో సగం వలన సుమిత్రకి శత్రుఘ్నుడు కలిగాడు. వీళ్ళిద్దరు కూడా చెక్కలోని ముక్కలే, జంటగా తిరిగినటువంటి అన్నదమ్ములే. ఇక రామ భరతులు ఒక ఆఖండంలో 2 ఖండాలు. వీళ్ళిద్దరూ అవతార కార్యాన్ని పంచుకునే అన్నదమ్ములు. రాముడు దేవతల కార్యమైన రావణ సంహారం చేయాలి ముందు. అందుకు కోసల రాజ్యం అడ్డం కాకూడదు. అందువలన రామ పట్టాభిషేకం భంగం కాక తప్పదు. అయినా రాముడే రాజుగా ఉండాలి కదూ. ఈ విరోధభాసాన్ని తొలగించి రామ వనవాస కాలంలో రామపాదుకులకి పట్టం కట్టి రాజ్యభారాన్ని నిర్వహించి దశరథ మనోరథాన్ని నిర్వహించే రామప్రతినిధి భరతుడు. రామ పట్టాభిషేక అనంతరం కూడా భరతుడే యువరాజు. అయితే రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. ధర్మానికి అండ శ్రద్ధ, భక్తికి కవచం శక్తి. ఈ రెండు జంటలలోని మొదటిది సాధింపవలసినటువంటి కార్యం అసాధ్యమైనది. అందువల్ల వారికి మంత్రశక్తులు కావాలి. దైవ మంత్రశక్తులు దైవానుకూలం కావాలి, దైవశక్తి కావాలి. వాడిద్దరికీ సంతరించి పెట్టిన మహర్షి విశ్వామిత్రుడు. కౌశిక యాగరక్షణ ఘట్టంలో రామలక్ష్మణుడు భావి రాక్షస విజయ సాధనాలైన శస్త్రాస్త్రాలని, మంత్రశక్తులని సాధించడం గమనార్హం. పితృరాజ్య రక్షణైక వ్రతులైన భరత శత్రుఘ్నులకి ఈ శక్తియుక్తులు అవసరం లేదు. రామభక్తే వారికి శక్తి. రామాయణంలో రాముడు పుట్టింది మొదలు పట్టం కట్టుకున్నంత వరకు ఆయన సాధించింది దైవకార్యం. ఆ తరువాత ఉత్తర రామాయణంలో ఆయన నిర్వహించింది దశరథ సంకల్పం. తండ్రిలాగే రాముడు కూడా పుడమిని ఏలటానికి పుత్రులను కన్నాడు. వంశకీర్తిని నిలపడానికి దశరథుడు ప్రాణతుల్యుడైనటువంటి కొడుకుని, రాముడు ప్రాణతుల్యమైనటువంటి వైదేహిని వనముల పాలు చేశారు. పుత్రవంతుడు, కీర్తివంతుడు, ధర్మపాలకుడైనటువంటి రాముడు దశరథ మనోరథ పూర్ణఫలం. ఆ ఫలం పండిన చేను అయోధ్య. 3వ నగరం లంక. సంసారమగ్నుడైనటువంటి జీవుడులాగా సముద్ర గర్భంలో నిలిచి ఉన్నది ఆ నగరం. ఆ నగరపాలకుడు రావణుడు. అతి భయంకరుడు. అతడు దశగ్రీవుడు. అయోధ్యాధిపతి దశరథుడైతే లంకాధిపతి దశగ్రీవుడు. చూడండి, అయోధ్యాధిపతి దశరథుడైతే లంకాధిపతి దశగ్రీవుడు. గ్రీవం భోగాసక చిహ్నం. దశేంద్రియాలలో అనుభవించాలని ఆరాటపడే జీవుడు రావణుడు. ఆ ఇచ్చయే అతన్ని ముల్లోకాలని జయింపచేసింది, దిశాధిపతులచే దాస్యం చేయించుకుంది. అనుభవేచ్ఛ అహంకారపూరితమైనది. అహంకారి ముల్లోకాలని జయించినా తన ప్రకృతిని జయించలేడు. అందువలనే అతడు శివధనుస్సు నెత్తలేకపోయాడు. సీతను వశం చేసుకోలేకపోయాడు. రావణుడు రాక్షస ప్రవృత్తి గలవాడు. పరమాత్మను మెప్పించడానికి తనువులోని పంచభూత ప్రకృతిని తరింపచేయడం కోసం రాక్షస తపస్సుకి ముఖ్య లక్షణం. అలాగే నారాయణుడైనటువంటి రాముణ్ణి పొందటానికి సీతని తపింపజేశాడు. దశరథుడు తన ఆర్తితో భగవంతుడిని భూతలానికి దింపితే అది సాత్వికమైన ఆర్తి. దశకంఠుడు అహంకారి. ఈ అహంకారం కావటం చేత తాను ఆర్తిని ప్రకటించలేదు. సీతయందు ఆర్తిని సృష్టిస్తాడు. ఆ రాముడు లంకకు వస్తాడని ఆ జీవుని తపన. ఉద్ధతుడైన రావణుని గూఢాహంకార వైరభక్తి ప్రవృత్తి విశేషమది. సీతని దశకంఠుడు చెరపట్టి తెచ్చి అశోకవనంలో ఉంచితే, తనను గూర్చి ఘనంగా చెప్పుకుని తనను స్వీకరింపమని అడిగితే, పరిచారకుల చేత ప్రబోధం చేయిస్తే ఫలితం లేదని తెలిసి సమయం కోసం నిరీక్షిస్తాడు. సీతని కామించిన రావణుడు ఆమెను బలాత్కారం చేయలేడు కూడా. సీతా సౌముఖ్యం లేకపోతే అతని తల 1000 ముక్కలవుతుంది. అందువల్ల ఆమె సౌముఖ్యాన్ని కోరుతాడు. ఆమె వశమైతే ప్రకృతిని జయించిన పురుషుడవుతాడు. ఆమె వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేని వాడు పరమాత్మ సాన్నిధ్యం పొందటానికి సీత కారణమవుతుంది.
ఆ పని భక్తితో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు. అదే అహంకారంతో చేస్తే తగినట్లు శిక్షిస్తాడు. ఆ శిక్ష అహంకారానికి ఆధారమైన అతని శరీరాన్ని కూల్చటం, మరణం అతని దైహికానుభవేచ్ఛకు సమాప్తి, అతని జీవుని వేదన అతని ముక్తికి సాధనం. రాముని చేతిలో చావు రావణునికి ఎంత శిక్షయో అంత వరం. వైరభక్తిలో శిక్షయే వరంగా మారుతుంది. వైరభక్తి మార్గంలో రాముణ్ణి పొందే ప్రవృత్తి లంక ప్రతీక. రామాయణం ఒక దర్శనం. ఎవరి దృష్టి ఎలా ప్రసరిస్తే అది అలా ప్రత్యక్షమవుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామచంద్రమూర్తి కళంకము లేని కళానిధి. రామనామం కమ్మని కర్ణ రసాయనం. రామాయణం పరమరమణీయమైన అక్షర నీరాజనం. రామతత్వం, రామనామం, రామచరితం ఈ మూడింటిని మేళవించి ముక్కంటి తన మగువకు శ్రీరామ రామ రామ అనే తిరుమంత్రం ఉపదేశించినట్లు తోస్తుంది. శ్రీరామ రామ అని శ్రీయుక్తంగా రామనామాన్ని 3 సార్లు స్మరిస్తే చాలుట. 1000 నామాలతో 1000 వెలుగులు వేల్పును ధ్యానించినట్టు అవుతుందిట. రామశబ్దానికి ఇంతటి రమణీయత, మహనీయత, కమనీయత ఎలా వచ్చిందో పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఉంటే, రామకథని, రామతత్వాన్ని భక్తితో, ఆసక్తితో పరిశీలన చేస్తే ఇలా రామచంద్రుని శీల, శక్తి, సౌందర్యాలని త్రికరణ స్థితితో భావించి సేవించి తరించిన తపోధనులలో త్యాగయ్య, తులసీదాస్, కబీరు లాంటి మహనీయ అనేకులంతా చాలామంది ఉన్నారు. రామనామమే మేలు, రామచింతనే చాలు అని త్యాగయ్య చిన్న చిన్న మాటల్లో చిరంతన తత్వాన్ని చిలుకకు చెప్పినట్లు చెబితే, అలాగే రామచరిత మానసాన్ని జనమానసంలో ప్రతిబింబింపచేసిన గోస్వామి తులసీదాస్ రామచరిత్ర ఒక అయోధ్యను ఉద్ధరిస్తే రామనామం ప్రపంచానంతా తరింపచేసిందని నామ మహిమని కొనియాడాడు. ప్రపంచమంతా దశరథనందునరుడని రామచంద్రుని కీర్తిస్తే రామనామంలోని పరమరహస్యాన్ని తాను ఊహించుకొని ఉప్పొంగిపోతున్నానని కబీరు గంభీరంగా గానం చేశాడు. ఆర్త జనబాంధవుడైన రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడని రామదాసు ఢంకా మ్రోగించి ప్రకటించాడు. ఇంతమంది మహానుభావులకి ఇంతటి మధురానుభూతిని ప్రసాదించిన రామభావనకి ఆధారం రామాయణం ప్రాచేసుతుడైనటువంటి వాల్మీకి ప్రపంచానికి ప్రసాదించిన ప్రాగ్భారతి. అక్షరబద్ధమైనటువంటి కావ్య జగత్తుకి తొలి వెలుగును చూపిన ఆదికావ్యం రామాయణం. వేదవేద్యుడైన పరంధాముడు రాముడై దశరథుని ఇంట కౌసల్య కడుపు పంటగా ఉదయిస్తే వేదమే కావ్యంగా ఆదికవి వాల్మీకి నోట పలికిందని సహృదయులు చెప్పిన మాట. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. లోకోత్తర వేదవాంగ్మయాన్ని లోకసమ్మతమైన కావ్యంగా రూపొందించడమే మహర్షి వాల్మీకి మనోరథం. దీనికి రామకథకి మించిన ఆలంబనం మరొకటి ఉండదని వాల్మీకి ఊహ. మనోహరమైనటువంటి మధురోహకు నారదని వాక్సారుధ్యం లభించింది. వాల్మీకి కేవలం తపస్వి, లోక కళ్యాణకరమైనటువంటి కృతిని సాధించడానికి తపించి చివరికి నారదుని నాద సౌందర్యంలో తన రాముని చరితార్థాన్ని సాక్షాత్కరించుకున్న ధన్యజీవి వాల్మీకి. నారదుడు కేవలం తపస్వి మాత్రమే కాదు, తపశ్చాధ్యాయ నిరతుడు, వాగ్విదాంబరుడు, మునిపుంగవుడు. తపస్సుతో పాటు స్వాధ్యాయం, వాక్ సంపద, గాంభీర్యం 3 కూడిన మేధావి నారదుడు. వాల్మీకి నారదులు కలిసి తలపోసిన ఇతివృత్తానికి బ్రహ్మదేవుడు ఆశీర్వచనం కూడా లభించింది. ఏవస్తాస్యంతి గిరియా సరితత్సమహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచలిష్యతి. కొండలు నిలకడగా ఉన్నంత వరకు, నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉన్నంత వరకు రామాయణ సమస్త లోకాల్లో ప్రచరిస్తుందన్నది బ్రహ్మ తీర్పు. ఈ తీర్పులో రామాయణ కథ అన్న మాటల కూర్పు ముఖ్యంగా గమనించదగ్గది. ఇది కేవలం రామకథ కాదట, రామాయణం కథ అంటేనే ఈ కథని సమగ్రంగా చెబుతున్నట్లు అవుతుందని ఇందులో అంతరార్థం. కేవలం రామకథ అనేకంటే రామాయణ కథ అనడంలో కొంత విశేషం ఒకటి ఉంటుంది. ఇందులో కొంత విశేషం కూడా ఉంది. దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. అసలు రామాయణం అనే పేరు కూడా మనకి చాలా పరిచితం అవ్వడం వలన దానిలోని భావార్థం కానీ పరమార్థం కానీ మనం పట్టించుకోము.
రామాయణం అంటే రామాయణమేనని వదిలేస్తాం, కానీ ఇంత చక్కని పేరు వాల్మీకి తన రచనకి ఎందుకు ఎన్నుకున్నాడో, ఇందులో ఎన్ని చిక్కని భావాలు ఉన్నాయో కొంచెం ఓపికతో సూక్ష్మంగా పరిశీలిస్తేనే కానీ ఎవరికి ఓ పట్టాన బోధపడదు. నిజానికి వాల్మీకి రచించిన రామాయణమే రామాయణం, మిగిలినవన్నీ రామకథలు, రామచరిత్రలు. రామాయణం అనే పేరు వాల్మీకి రచనకే పూర్తిగా వర్తిస్తుంది. అయితే రామాయణం అంత అర్థం అంతరార్థం. రామాయణం అంతా విని రాముడికి సీత ఏం కావాలని అడిగేట ఇంతకుముందు. ఈ విషయాన్ని, ఈ ఘట్టాన్ని మనం తర్వాత స్మరణం చేసుకుందాం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, ఇక్కడికి ఇవాళ సమాప్తం. ఇవాళ రామాయణంలో అసలు రామాయణ రచన 3 నగరాల తాలూకా 3 నగరాలు ఎందుకు వచ్చాయి, ఈ రామాయణం తాలూకా కావ్యానికి వాల్మీకి ఉన్నటువంటి ఈ ఇతివృత్తం గురించి మనం ఇవాళ స్మరణం చేసుకున్నాం. కాబట్టి మరొక్కసారి శ్రీరామ రామ రమేతి రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కాబట్టి మరొక్కసారి శ్రీరామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణ భరత శత్రు హనుమత్ సమేత శ్రీరామ పరబ్రహ్మణే నమః అని ఒక్కసారి మన శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళకి సంపూర్ణం.